ఇక డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి కాలేరు వెంకటేష్ కాదు కమిషన్ల వెంకటేష్ అని కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ రోహిన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంబర్పేటలో కాంగ్రెస్ అభ్యర్థి రోహిన్ రెడ్డి మాజీ పార్లమెంట్ సభ్యులు హనుమంతరావుతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రోహిన్ రెడ్డి మాట్లాడుతూ కాలేరు వెంకటేష్ కు ఎవరు ఎక్కడ పుట్టారో కూడా తెలియకపోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. నేను కూడా బర్కత్పురాలో పుట్టిన వాడినేనన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల నుండి ప్రజలకు ఒడగట్టింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. అంబర్పేటలో కేసీఆర్ పథకాలు కాలేరు మనుషులకు తప్ప ప్రజలకు అందలేదని దుయ్యబట్టారు. అంబర్పేటలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి గెలుపొందాకే మీ ఇంటికి వచ్చి కలుస్తానని ప్రజలకు రోహిన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు మేము పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ రోజు నుంచి మా పాదయాత్ర ఇది ఒక జైత్రయాత్ర కింద భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ పాదయాత్రలో ప్రతి ఒక్కరు కూడా ఇంటింటి నుంచి ఈ పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. ఈ 10 ఏళ్ల దుర్మార్గపు పాలన, ఒక రాక్షస పాలనకి ఇలా చరమగీతం పాడిపోతున్నారని చెప్పేసి ప్రజలందరూ కూడా మమ్మల్ని దీవిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు, ఆశిస్తున్నారు. ఎందుకంటే ఇదే కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో ప్రజలకు ఈ 6 గ్యారంటీస్ కార్డ్స్ తోటి వాళ్ళకి ఏం చేకూరుస్తున్నామని చెప్పేసి మేము ఇంటింటికి వివరిస్తుంటే అశేషమైన ఆదరణ మాకు లభిస్తున్నది. మహిళలందరూ కూడా ముందుకు వచ్చేసి ఇన్ని రోజుల నుంచి మేము ఆ డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడనుకోనో, లేకపోతే ఇంద్రమ్మ ఇల్లు మన డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తాడని, లేకపోతే 3 ఎకరాల భూమి ఇస్తాడని చెప్పో, లేకపోతే నిరుద్యోగులు వచ్చి ముందుకు వచ్చి ఏమంటున్నారంటే మాకు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, అది ఇయ్యలేదని, ఇట్లాంటి రకరకాల కారణాలు అన్నీ చెప్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు గత 10 ఏళ్ల నుంచి ఆయన మేనిఫెస్టోలో పెట్టింది కూడా ఏది కూడా అమలు చేయలేదని చెప్పి ప్రజలందరూ కూడా బోర్మని విలపిస్తున్నారు. కాబట్టి నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ 30 తారీఖు మీకు ఆ రోజు పోలింగ్ రోజు కాంగ్రెస్కు ఓటేయాలని చెప్పి